BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, రీసెంట్ గా నిన్ననే జరిగింది బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్న ఒక బాబు పైన టీచర్ చాలా అమానుషంగా బిహేవ్ చేసింది. అదేం పనిష్మెంట్ అంటారమ్మా? అసలు అది ఆడదేనా? అసలు టీచర్ వృత్తిలో ఉండి అలాంటివి చేస్తుందా అనే మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళకి ఏంటి గంతలు కట్టేసి, కళ్ళకి పెన్సిల్తో గుచ్చేసి, నోటికి ప్లాస్టర్లు వేసేసి, డస్టర్తో కొట్టి అలా హింసించింది అంటమ్మా. అసలు ఎలా తీసుకోవాలి? అసలు ఎందుకు ఇలా మారుతున్నారు? టీచర్ స్థానంలో ఉండి స్టూడెంట్స్ ని ఎంకరేజ్మెంట్ గా చదివించాల్సింది పోయి టీచర్ అంటే భయపడిపోయేలా చేసేస్తున్నారు. ఎలా తీసుకోవాలి? ఎందుకు ఇలా జరిగింది? అంటే వృత్తి అనే దానికి చాలా ఒక గొప్ప అర్థం ఉంది. వృత్తి అంటే ప్రొఫెషనల్స్ అంటారు వీళ్ళనే. వృత్తి అంటే కూడా ప్రొఫెషనే. వృత్తులు చేసే వాళ్ళని ప్రొఫెషనల్స్ అంటారు. ఈ ప్రొఫెషనల్స్ లోకి ఎవరు వస్తారు? టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఇలా వస్తారు. అయితే వీళ్ళకి వేరే ఉద్యోగస్తుల కన్నా కూడా వీళ్ళపైన కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. పైగా మీరు గమనించండి, ఒక ఆఫీస్లో ఒక అకౌంటెంట్ని అకౌంటెంట్ అనే అంటారు. అదే ఒక టీచర్ని టీచర్ అంటారు, టీచర్ గారు అంటారు. డాక్టర్ని డాక్టర్ గారు అంటారు. ఇంజనీర్ని ఇంజనీర్ గారు అంటారు. లాయర్ గారు అంటారు. అంటే మామూలు ఉద్యోగాల కన్నా ఒక ఉన్నతమైన స్థానము ఈ వృత్తులకు ఇవ్వబడ్డాయి. ఆ వృత్తుల్లో మరీ ముఖ్యంగా టీచరు, డాక్టరు అంటే ఇంకా మరీ అసలు మనం అందరి మీద లేని బాధ్యత వీళ్ళ మీదే. ఎందుకు అంటే అందరికీ ఇవ్వని గౌరవం వీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి బాధ్యత కూడా ఎక్కువే ఉంది. ఆ బాధ్యతని వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఈ టీచర్లు అనేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 5th క్లాస్ వరకు, ఈ 5 క్లాసుల వరకు టీచర్లు అమ్మని మరిపించాలి. ఇప్పుడు వీళ్ళు అసలు కొంతమంది టీచర్ కోసం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, తెలుసా మీకు? అలానే ఉంటారు. అసలు పైగా ఇంకోటి ఏమంటారంటే మా టీచర్ చెప్పింది కాబట్టి కరెక్ట్ అంటారు. అంత గుడ్డిగా ఫాలో అవుతారు. ఒక్కొక్క సందర్భంలో అయితే కొన్ని విషయాల్లో తల్లికి తండ్రికి కంటే కూడా టీచర్కి ఎక్కువ విలువనిస్తారు. మా టీచర్ చెప్పింది కాబట్టి కరెక్ట్, మా టీచర్ చెప్పింది కాబట్టి చేస్తా. ఇప్పుడు వీళ్ళు ఏదైనా అన్నం తినట్లేదు అనుకోండి, టీచర్కి చెప్తా అంటే అమ్మో టీచర్ దగ్గర నేను మంచి గుడ్ లుక్స్లో ఉండాలి కాబట్టి అమ్మో టీచర్కి నా గురించి నెగిటివ్గా చెప్తే కుదరదు. అందుకని గబగబా అన్నం తినేసే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు అల్లరి మానేయడం, ఇవన్నీ ఉంటాయి. అంటే టీచర్ వృత్తి ఎంత గొప్పదో ఆలోచించండి. మరి ఆ వృత్తికి ఈవేళ కళంకం తెచ్చేలాగా, అలాగే అసలు వాళ్ళకంత గౌరవం ఇవ్వాలా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసేలాగా ఈ టీచరు బిహేవ్ చేసింది. ఈ టీచరే కాదు, కొంతమంది టీచర్లు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఈ డే కేర్ సెంటర్లో పిల్లల్ని అప్పగించితే కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకని డే కేర్లో పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సీసీటీవీ ఫుటేజ్, అంటే ఎప్పటికప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు సీసీటీవీ చూసుకునేలాగా మాకు సీసీటీవీ సర్వైలెన్స్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఛార్జ్ కూడా ఎక్కువ చేస్తున్నారు. ఛార్జ్ ఎక్కువైనా పర్వాలేదు, మదర్కి నా బిడ్డ ఎట్లా ఉంది చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఫోన్ తీసుకొని ఆ బిడ్డను చూసుకుంటే వాళ్ళకి అమ్మయ్య నిద్రపోతున్నారు, అమ్మయ్య ఆడుకుంటున్నారు, అమ్మయ్య తిండి తింటున్నారు, సురక్షితంగా ఉన్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి, వాళ్ళు చేసే పనిలో దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదే వీళ్ళు పిల్లోడు బాగాలేదను, పిల్ల బాగలేదను అనుకుంటే వాళ్ళు చేసే ఆఫీస్ వర్క్ వాళ్ళు సరిగ్గా చేయలేరు, అక్కడ క్వాలిటీ దెబ్బతింటది. అందుకని వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎంతైనా సరే ఇవాళ ఒక కొన్ని చోట్ల అయితే డే కేర్కి 12,000 నుంచి 15,000 ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అంటే, ఈమెకు 1,00,000 రూపాయలు వస్తాయి అనుకోండి నెలకి, ఈమె ప్రశాంతంగా పని చేసుకోవాలి అంటే ఒక 15,000 గురించి ఆలోచించకూడదు. మరి అందుకు సిద్ధపడి వాళ్ళు చేసేటప్పుడు 15,000 ఇచ్చినా సరైన సేవ అందలేదు అనుకోండి, కోపం వస్తుందా రాదా? బాధ వస్తుందా రాదా? అందుకోసం ఏంటి అంటే ఈ స్కూళ్ళకి పంపించేటప్పుడు
పిల్లల్ని స్కూలుకి పంపించినా లేదు డే కేర్ సెంటర్కి పంపించినా సురక్షితమైన వాళ్ళ చేతుల్లో ఉన్నారు మన పిల్లలు అంటే మనకు వచ్చే ధైర్యమే వేరు. ఇప్పుడు ఈ బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు నిజానికండి ఇప్పుడున్న స్కూళ్ళల్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్స్ ఆ చైన్ స్కూల్స్ బాగున్నాయి అని అంటారు. అవును. కానీ ఇప్పుడు కడవడి పాలకైనా ఒక్క విషయం చుక్క చాలు కదా, ఒక్క టీచర్ చాలు కదా స్కూల్ మొత్తానికి చెడు పేరు తీసుకురావటానికి. ఖచ్చితంగా. అయితే నేను అనుకుంటా ఏ టీచరు కూడా పిల్లల పట్ల అలా బిహేవ్ చేయరు. కానీ ఆమె బిహేవ్ చేసింది అంటే ఆమె మానసిక స్థితి ఏంటి, ఆమె ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆమె ఏమైనా ఒక ఒత్తిడిలో ఉందా అనేది కూడా కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఎంత అయితే నేను దీనికి చెప్తా, అయినా అలా జరగడానికి వీల్లేదు. అందుకని మనం ఏమంటున్నాము, పిల్లలు ఒత్తిడి ఎదురు లేకుండా ఉండాలి, ఒత్తిడిని తగ్గించాలి అంటే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి చేస్తుంటారు. ప్లస్ సైకాలజిస్టుల్ని కౌన్సిలర్ని పెట్టమని చెప్తున్నాం. ఏది శ్రీ చైతన్య ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో టీచర్లకు కూడా ఇంకా మరీ ముఖ్యంగా ఈ 5th క్లాస్ లోపు టీచర్లకి వీళ్ళకి కూడా ఒక రకమైన కౌన్సిలింగ్ అవసరం. నిజమే అమ్మా. వాళ్ళు ఏమన్నా స్ట్రెస్ ఉంటే చెప్పేసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఫోకస్ చేయగలుగుతారు. అవునవును. ఇప్పుడు మా పిల్లలు వికాస్ విద్యావనం అని ఒక స్కూల్లో చదివేవాళ్ళు. అసలు ఆ టీచర్లకి మేము అమ్మ వీళ్ళకి చెయ్యెత్తి దండం పెట్టొచ్చు అనుకునేవాళ్ళం. ఒక్కొక్క పిల్లల్ని ఇద్దరిద్దరు పిల్లల్ని ఇంట్లో ఎంతో కొంత కోపపడకుండా, ఎంతో కొంత మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా పెంచడం అనేది జరగదు. కానీ స్కూల్లో టీచర్లు అప్పట్లో సీసీటీవీ లేవు, ఏమీ లేవు. అసలు ఎంత ఒత్తిడిలో ఉండేవాళ్ళంటే ఆ టీచర్లు. ఎందుకు అంటే ఆ ఒత్తిడంతా వాళ్ళు తీసుకుని పిల్లల దగ్గర నుంచి పిల్లలతోటి పిల్లల్ని కోపపడకూడదు, పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు. అవి ఇప్పుడు వచ్చినాయి చాలా స్కూళ్ళల్లో రూల్స్. 30 ఏళ్ల క్రితమే విజయవాడ స్కూల్లో 35 ఏళ్ల క్రితము అలాంటి రూల్స్ ఉండే ఆ స్కూల్లో. వేరే స్కూల్కి పంపకోకుండా మేము ఆ స్కూల్కే పంపిన కారణం అది. అస్సలు టీచర్ ఎంతైనా ఓపిగ్గా సమాధానం చెప్పాల్సిందే తప్పితే, వాళ్ళకి కన్విన్స్ అన్నా చెయ్యాలి తప్పితే, వాళ్ళకి అర్థమయ్యేటట్లు 1కి 10 సార్లు చెప్పాల్సిందే కానీ విసుక్కోవటానికి వీల్లేదు. అసలు ఒకసారి అయితే నాకు తెలిసిన ఆమె కూడా టీచర్గా పనిచేస్తుంది. ఆవిడ చెప్పిన ఎక్స్పీరియన్స్ అనమాట. సాయంత్రం ఏజీకి స్ట్రెస్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ పిల్లలకి అలా తప్పితే ఇంకోలా చెప్తేనేమో మేనేజ్మెంట్ ఒప్పుకోదు, అలా చెప్పాలి అంటేనేమో మన ఎనర్జీ సరిపోవట్లేదు. దానికోసమని కొత్త టెక్నిక్స్ ఆలోచించాల్సి వస్తుంది. పిల్లలకి మాలిమి చేసుకోవటానికి కానీ, పిల్లలకి చెప్పటానికి కానీ కొత్త టెక్నిక్స్ అవసరం అవుతున్నాయి. ఆ టెక్నిక్స్ కూడా మా స్కూల్లో నేర్పిస్తారు, టీచర్లకు నేర్పిస్తారు అని చెప్పి ఆవిడ చెప్పిందనమాట. ఇప్పుడు టీచర్లకి రిఫ్రెష్మెంట్ కోర్సులు అవి ఇవి కూడా ఉంటాయి, ఉండవని కాదు. ఉన్నప్పటికీ కూడా 5th క్లాస్ లోపు పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఆ టీచర్లకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే మాంటిసోరీ విద్యా విధానం అని ఉన్నది మనకి. ఈ మాంటిసోరీ విద్యా విధానంలో పిల్లలకి చెప్పాలి అంటే వాళ్ళు ట్రైన్ అవ్వాలి మాంటిసోరీ విధానాలకి. ఎక్కడో ఏదో ఈక్వేషన్ దెబ్బతింది. ఏ టీచరు కూడా, ఏ తల్లి అయితే ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే తన సొంత పిల్లల్ని కొట్టుకోదో, అవును, పిల్లల మీద చూపించదో, అలాగే టీచర్లు కూడా ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకుండే ఏవో తప్పితే ఇలా చెయ్యరు. అందుకని తల్లిదండ్రులు కూడా అందరూ భయపడకండి, అమ్మో స్కూళ్ళకి పంపిస్తే ఏమైపోద్దు అని. అస్సలు మీకు ఆ భయమే అక్కర్లేదు. అన్ని స్కూళ్ళలో ఇలా జరుగుద్దని కానీ, ఆ స్కూల్లో అందరు టీచర్లు అలా ఉన్నారని కానీ అనుకోవద్దు. ఇప్పుడు ఏమవుద్దంటేనండి, ఆ స్కూల్కి ఎంత మంచి పేరు ఉన్నా కానీ ఒక్క విషయం వచ్చేసరికి అంతా నెగిటివ్ అయిపోయింది కదా ఇప్పుడు. అందుకని నేనేమంటున్నానంటే ఇట్లాంటివి త్వరగా స్ప్రెడ్ అవుతాయి. నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది పాజిటివ్ కన్నా. అందుకని దయచేసి
తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, టీచర్లని మీరు మరీ రాక్షసుల్లాగానో లేకపోతే అందరు టీచర్లు ఇలా చేస్తారని అనుకోవద్దు. అలాగే యాజమాన్యాలు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇంతంత ఫీజులు కట్టి ఆ తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో మీ దగ్గరకు పంపిస్తే మీరు మీ టీచర్, ఇప్పుడు ఒక టీచర్ అనే కన్నా స్కూల్నే అంటారు. ఇప్పుడు ఆ టీచర్ పేరు ఎక్కడన్నా బయటకు వచ్చిందా? లేదు, స్కూల్ పేరు బయటకు వచ్చింది. అందుకని ఏంటంటే యాజమాన్యాలు బాగా జాగ్రత్త తీసుకుని ఆ టీచర్లకి మీరు స్పెషల్ ట్రైనింగ్స్ ఇప్పించి, ఈ మాంటిసోరీ టైప్ ట్రైనింగ్స్ కావచ్చు, లేకపోతే పిల్లల్ని ఎలా అసలు అంటే అజమాయిషీ చేయటం అని కాదు, ఎలా దారికి తెచ్చుకోవాలి. అందరూ ఒకలా ఉండరు పిల్లలు, మొండి పిల్లలు ఉంటారు, అలా రకరకాలు ఉంటారు. ఆ పిల్లలతో ఎలా మనం ప్రవర్తించి వాళ్ళని సరియైన మార్గంలో పెట్టాలి అనే దానికి వాళ్ళకు కూడా కొన్ని ట్రైనింగ్స్ అవసరం అవుతాయి. మీరు అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి, అలాగే టీచర్లకు కూడా కౌన్సిలర్ ఒకళ్ళు ఉంటే గనక వీళ్ళు వెళ్ళి టీచర్లు కూడా వాళ్ళతోటి ఏదైనా చెప్పుకోవటానికి అది ఉంటుంది. ఇట్లాంటి వాటి వల్లనే మనం మార్పులు తీసుకురాగలం తప్పితే అనవసరంగా ఇప్పుడు ఒక పెద్ద మీడియా పబ్లిసిటీ అయిపోయింది మంచి కన్నా అది. అందుకని ఇలాంటి జాగ్రత్తలు స్కూల్ వాళ్ళు తీసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు కూడా భయపడక్కర్లేదు అని చెప్పదలుచుకున్నాను. నిజంగా చాలా బాగా చెప్పారు. ఏదైతే మీరు చెప్పారో పిల్లలకి ఎలాగో మైండ్ఫుల్నెస్ ఇస్తున్నారో క్లాసెస్, టీచర్స్ కూడా నిజంగా ఇలాంటివి ఉంటే ఎక్కడ వాళ్ళు క్లియర్ అయిపోతుంది, మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.